నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. దగ్గు, జలుబు, జ్వరం, కడుపు నొప్పి పిల్లల్లో ఇవి చాలా సహజంగా చూస్తూ ఉంటాం. ఎలాంటి మెడిసిన్స్ లేకుండా మన హోమ్ రెమెడీస్ ద్వారా ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సీజన్ మారే కొందికి క్లైమేట్ చేంజ్ అయితే పిల్లలకి ఊరికే దగ్గు, జలుబు, జ్వరము అండ్ కడుపు నొప్పి అయితే చాలా ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తారు సార్. పేరెంట్స్ అయితే చాలా ప్యానిక్ అయిపోయి వెంటనే ఏం చేయాలి, యాంటీబయాటిక్స్ కూడా వాడుతూ ఉంటారు. సో ఇలా మందులు కాకుండా హోమ్ రెమెడీస్ ద్వారా ఏమైనా నయం చేసుకునే అవకాశం ఉంటుందా? మీరు ఈ ప్రశ్న అడిగారు కదా, దగ్గు కానీ జలుబు కానీ లేదంటే జ్వరం కానీ రెగ్యులర్గా వస్తున్నాయి పిల్లల కంటే, దాని అర్థం ఏంది? వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేదు. ఓకే, ఇమ్యూనిటీ అంటే ఏంది? ఇప్పుడు బేసిక్గా ఇమ్యూనిటీ అంటే రాజుల కాలంలో ఒక కోట మీద మొత్తం మనం అది గెలవాలి అంటే ఫస్ట్ ఆ ఫోర్ట్రెస్ వాలే స్ట్రాంగ్ ఉంటుంది, అది బ్రేక్ చేయాలి. ఇప్పుడు బాహుబలి సినిమాలు చూసారు కదా మీరు, ఆ వాల్ ని బ్రేక్ చేసి లోపలికి రావాలి. లోపలికి వస్తే కూడా అక్కడ మళ్ళీ సోల్జర్స్ ఉంటారు, వాళ్ళు మీ మీద అటాక్ చేస్తారు మళ్ళీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత రాజుని చంపాలి, అయితే ఆ కోట మీద అయిపోతుంది. సో అట్లనే ఇమ్యూనిటీ కూడా కోటలాగా అనమాట. ఏదైతే ఒకవేళ మీ పిల్లలు మంచిగా స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ కోటని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి, అంటే మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి. మంచి ఎగ్జాంపుల్ ఇది. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రూట్స్ ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. మీ పిల్లల డైట్లో ఫ్రూట్ జ్యూస్ ఫామ్లో కానీ, లేదంటే డైరెక్ట్ మొత్తం ఫ్రూట్లో కానీ, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఇవి ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బయట వాల్ ఉంది కదా అది మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది. స్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ సీజన్, మ్యాంగోస్ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి, వాటర్ మిలన్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి. పిల్లలు బాగా ఇష్టంతో తింటారు మ్యాంగోస్, సో అది కంటిన్యూస్లీ రెగ్యులర్లీ ఇంక్లూడ్ చేయండి. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, మ్యాంగోస్ మీరు పిల్లలకి ఇచ్చే ముందు ఒక 2 గంటలు నానబెట్టండి వాటర్లో, దాని తర్వాత ఇవ్వండి. అండ్ మంచిగా వాష్ చేయండి ఫ్రూట్స్ని, ఎందుకంటే ఆర్గానిక్ మ్యాంగోస్ ట్రై చేయండి. ఒకవేళ లేవు అంటే ఆ పెస్టిసైడ్ మ్యాంగోలనే దొరుకుతాయి మనకు. సో మంచిగా వాష్ చేసి ఇవ్వండి. అయితే ఆ వాల్ ఏమో స్ట్రాంగ్ అయిపోతుంది పిల్లలది. దాని తర్వాత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇవి పెంచుకోవాలి బాడీలో. పిల్లల బాడీలో ఇవి తక్కువ ఉంటే కూడా వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇవి పెంచడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆ గోడ దాటితే లోపల సోల్జర్స్ ఉంటారు కదా, ఆ సోల్జర్స్ ఎక్కువ ఉండాలి, అయితేనే మీరు మీ కోటను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సోల్జర్లు ఎక్కువ అవ్వాలంటే బాడీలో కరెక్ట్ మాత్రలో ప్రోటీన్స్ ఉండాలి, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి, మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్లు, దాని తర్వాత మెగ్నీషియం, జింక్, పొటాషియం, సోడియం ఇవన్నీ కరెక్ట్ దాంట్లో ఉండాలి. సో ఇవి చేయాలంటే మీరు ఏం చేయాలి, ఒకవేళ ప్రోటీన్స్ పెరగాలంటే వేరే వేరే పప్పులు ఇవ్వాలి మీ పిల్లలకి. దాని తర్వాత మిల్క్ వాళ్ళ డైట్ లో రెగ్యులర్ ఇంక్లూడ్ చేయాలి. మిల్క్ అంటే కూడా బర్రెల పాలు కాదు, ఆవుల పాలు. ఆవు పాలు ఎక్కువ ఇంక్లూడ్ చేయండి పిల్లల డైట్ లో. అండ్ ఆవు నెయ్యి ఇవ్వండి పిల్లలకి, దీనివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మీరు రెగ్యులర్లీ డైలీ మార్నింగ్ ఉసిరికాయ ఉంటుంది కదా, ఎప్పుడైతే సీజన్ ఉంటుంది ఉసిరికాయ తోటి పచ్చడి చేసుకోండి, దోసకాయ ఉసిరికాయ మిక్స్ చేసుకోండి. అండ్ ఇది డైలీ వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయండి ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు తోతాపరి కైరీ ఉంటుంది కదా, అది పిల్లలు ఇష్టంతో తింటారు, కానీ మనం అది రేర్లీ తీసుకొస్తాం ఇంటికి. ఎప్పుడైతే ఈ ఎండాకాలం వస్తుంది అది అప్పుడు వస్తుంది అనమాట, అది డైలీ ఇవ్వండి. కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా కారం వేసి ఇవ్వండి, ఇష్టంతో తినేస్తారు. డైలీ కైరీ ఏమో పప్పులో వేయండి, దాంతో టేస్టీ కూడా అవుతుంది. అండ్ దానివల్ల విటమిన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట పప్పులో. సో ఇవి రెగ్యులర్లీ ఇంక్లూడ్ చేయండి. పిల్లలకి ఓవర్ పాలిష్డ్ రైస్ ఏదైతే ఇప్పుడు హెచ్ఎంటి రైస్ అని ఒకటి వస్తుంది, అది చాలా పాలిష్డ్ రైస్ అన్నమాట, అది ఎక్కువ ఇంక్లూడ్ చేయకండి. కేరళ రైస్ ఉంటుంది కదా, అది చాలా హెల్దీ ఉంటుంది బాడీకి, అది కొద్దిగా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, యాక్చువల్గా ఏమవుతుందంటే కిడ్స్, స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్ళు జంక్ ఫుడ్స్కి ఎక్కువ ఈ లేస్, చిప్స్, బిస్కెట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సో ఎంత అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నా సరే పేరెంట్స్ అవాయిడ్ అవ్వట్లేదు. పేరెంట్స్ కూడా ఏంటంటే స్నాక్స్ రూపంలో వాళ్ళకి బాక్స్లో ఆ చిప్సే వేస్తున్నారు. సో ఆల్టర్నేట్ దాట్, దాని బదులుగా ఏది ఎక్కువ పెడితే మంచిది? ఇప్పుడు ఎందుకు తినొద్దు అంటారు, వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్.
అవి ఎక్కువ ఉంటాయి. సో అండ్ దీంట్లో ఏమైపోతుందంటే ఎప్పుడైతే పిల్లలు ఇవి తింటున్నారు కదా, వాళ్ళకి చిన్న చిన్న ఏజెస్లోనే థైరాయిడ్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, స్కూల్ పిల్లలకి కూడా. సో అందుకే ఇవి అవాయిడ్ చేయాలి. ఒబెసిటీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఆలు ఎట్లుంటుంది, రౌండ్ ఉంటుంది. సో ఆలు చిప్స్ తింటే కూడా పిల్లలు కూడా ఆలులాగా అయిపోతారు అనమాట ఎక్కువ. సో అందుకే అవి అవాయిడ్ చేయాలి. స్పెషల్లీ లేజ్లు, దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. ఇవి ఎట్లా తయారు చేస్తారు, ఇవి ఓవర్ ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. లేదంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా వాడి తయారు చేస్తారు, సింథటిక్ ప్రోడక్ట్స్. ప్లాస్టిక్ కూడా వచ్చేస్తుంది అనమాట అన్నిట్లా, ప్లాస్టిక్ ప్యాకింగ్. సో దానివల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవి అన్ని అవాయిడ్ చేయాలి మీ పిల్లలకి. స్పెషల్లీ ఇప్పుడు ఇంటికాడ ఉంటారు, డైలీ ఈవినింగ్ ఏమో క్రికెట్ ఆడడానికి కొడతారు బయటికి. క్రికెట్ ఆడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది వాళ్ళది, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది కదా. అవుట్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, హైడ్ అండ్ సీక్ ఆడతారు. మనం ఏం చెప్తాం పిల్లలకి, ఆడకండి, ఇంట్లో కూర్చోండి అంటాం, కానీ ఆడనివ్వండి. సో దానివల్ల స్వెట్టింగ్ వస్తుంది, మజిల్స్ మంచిగా స్ట్రాంగ్ అవుతాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో వాళ్ళని ఆడనివ్వండి, కానీ బయట ఫుడ్ తిననివ్వకండి. మనం అనుకున్నట్టు ఈ తరచుగా వచ్చే రొంప, జలుబుకి మంచి రెమెడీస్ ఏమున్నాయి సార్? మన వంటిల్ల వైద్యశాల అని చెప్పుకుంటాం కాబట్టి దాని గురించి మీరేమంటారు? ఇది పిల్లలకి కూడా పనికొస్తుంది, పెద్దవాళ్ళకి కూడా పనికొస్తుంది. మీరు కొద్దిగా హనీ తీసుకోండి. హనీలో మీరు సొంటి యాడ్ చేసుకోండి, దాన్ని పౌడర్ చేసి మంచిగా మిక్స్ చేసి కొద్దిగా వేడి చేసుకోండి. అండ్ ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు మీరు 10-15 days. ఒకవేళ పిల్లలకి జలుబు, దగ్గు ఏదైనా వచ్చింది అనుకోండి, కొద్దిగా క్వాంటిటీలో ఇది తీసుకోండి. అకోనైట్ 1M అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. మీరు ఇది స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా, అప్పుడు దీంట్లో హోమియోపతి మెడిసిన్ యాడ్ చేయొద్దు. మీరు సపరేట్ గా ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, కొంచెం క్వాంటిటీ తీసుకుంటారు కదా, దాంట్లో 15-20 drops అకోనైట్ 1M యాడ్ చేయండి. ఎవ్రీ 2 hours కి 1/2 spoon ఇవ్వండి మీ పిల్లలకి. 3 days అట్లా చేయండి. మీకు 1.5 day ఫీవర్ తగ్గిపోతుంది, జలుబు తగ్గిపోతుంది, దగ్గు తగ్గిపోతుంది. కానీ 3 days అది కంటిన్యూ చేయండి. మీరు ఎటువంటి యాంటీబయాటిక్ ఇచ్చే అవసరం లేదు, మీరు ఎటువంటి పెయిన్ కిల్లర్ ఇచ్చే అవసరం లేదు, మీరు ఫీవర్ తగ్గించడానికి పారాసెటమాల్ కూడా ఇచ్చే అవసరం లేదు. ఇది మీరు ఇంట్లో చేయండి. అకోనైట్ ప్లస్ హనీ ప్లస్ సొంటి, ఆటోమేటికలీ ఎంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నా అది 2 days లోనే తగ్గిపోతుంది. కానీ 3 days మీరు ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. జనరల్ గా పిల్లల్లో వచ్చే ఈ జగ్గు, జలుబు, జ్వరాలకి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా, అది కూడా హోమియోపతిలో హోలిస్టిక్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన వంటిల్లే వైద్యశాల అన్నట్టు మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే మనం ఈ సమస్యల నుంచి దూరం అవ్వచ్చు అని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.